ఫ్రెండ్స్ 3 days బ్యాక్ నేను వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4th and 5th 2 రోజులు భారతదేశంలో పర్యటించనున్నారు అని చెప్పా. అయితే ఈ విజిట్లో మోడీ గారు S-500ను కొనడం గురించి పుతిన్తో డైరెక్ట్గా చర్చలు చేయనున్నారంట. S-500 అంటే ఇది కూడా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమే. ఎలాగైతే S-400, ఐరన్ డోమ్, HQ-9 పనిచేస్తాయో సేమ్ అలాగే S-500 కూడా పనిచేస్తుంది. బట్ S-500 అనేది నెక్స్ట్ జనరేషన్ వెపన్. ఇది అంతరిక్షంలో ఉన్న శత్రువుల శాటిలైట్స్ను కూడా ధ్వంసం చేయగలదు. స్టెల్త్ ఉన్న యుద్ధ విమానాలను కూడా కనుక్కోగలదు. స్టెల్త్ ఫీచర్స్ S-500 ముందు ఏనికి పనికిరావు. మనకు S-500 యొక్క అవసరం చాలా ఉంది. నాట్ బికాస్ పాకిస్తాన్ పై ప్రతిదాడి చేయడానికి కాదు. పాకిస్తాన్ కోసం S-500ను దించాల్సిన అవసరమే లేదు. S-500 ఎందుకు కావాలి అంటే ముఖ్యంగా చైనా శాటిలైట్స్ ను లేపేయడానికి కావాలి. ఈ వీడియోలో S-500 ఎందుకు గేమ్ చేంజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో రీచ్ కోసం లైక్ అండ్ కమెంట్ చేయండి. S-500 యొక్క రేంజ్ 500 to 600 కిలోమీటర్స్ అంటే 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువు యొక్క మిజైల్స్ ను ధ్వంసం చేయగలదు. దీని యొక్క డిటెక్షన్ రేంజ్ 2000 కిలోమీటర్లు అంటే చైనా యొక్క 60% భూభాగాన్ని ఇది కవర్ చేస్తుంది. టిబెట్, బీజింగ్ నుండి ఫైర్ అయిన మిజైల్స్ S-500 రాడార్ కు దొరుకుతాయి. ఇది గనుక మన దగ్గరుంటే పాకిస్తాన్ భూభాగం మొత్తం, ఇరాన్ యొక్క 50% భూభాగం S-500 డిటెక్షన్ రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ డిటెక్షన్ రేంజ్ కు కిల్ రేంజ్ కు డిఫరెన్స్ ఉంది. డిటెక్షన్ రేంజ్ అంటే మనం డిటెక్ట్ చేయగలం, కిల్ రేంజ్ అంటే ధ్వంసం చేయగలం. 2000 కిలోమీటర్లు అనేది డిటెక్షన్ రేంజ్, 600 కిలోమీటర్లు అనేది కిల్ రేంజ్. S-500 ద్వారా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేడియస్లో ఎక్కడ విమానాలు ఎగురుతున్నాయి, ఎక్కడ మిజైల్స్ను లాంచ్ చేశారు అనేది కనుక్కోవచ్చు. S-500 కిల్ రేంజ్ 600 కిలోమీటర్లు. చైనా యొక్క టిబెట్, షింగ్జియాంగ్ వరకు వెళ్ళి ఇది ధ్వంసం చేయగలదు. పాకిస్తాన్ యొక్క 100% ఏరియాను ఇది కవర్ చేస్తుంది. గ్వాదర్, డూరన్ లైన్ ఎక్కడికైనా S-500 మిజైల్స్ వెళ్ళి లేపి అవతల వేస్తాయి. నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇవి శాటిలైట్స్ను ఎలా ధ్వంసం చేయగలవు అని. శాటిలైట్స్ అనేవి భూమి నుండి 200 లేదా 300 కిలోమీటర్ల ఎత్తులో లో ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. బ్యాలిస్టిక్ లేదా హైపర్సోనిక్ మిజైల్స్ను గైడ్ చేసేది ఈ శాటిలైట్స్. మన ఇండియన్ బ్రహ్మోస్ను, ఇండియన్ మిజైల్స్ను కూడా ఇస్రో యొక్క నావిక్ శాటిలైట్ సిస్టమ్ గైడ్ చేస్తూ ఉంటుంది. చైనా దగ్గర కూడా 4 types ఆఫ్ శాటిలైట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది చాలా టెక్నికల్గా ఉంటుంది, గ్రాఫిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చైనా దగ్గర యాగాన్ సిరీస్ స్పై శాటిలైట్స్ ఉన్నాయి. దీని యొక్క లక్ష్యం ఇండియన్ ఓషన్లో ఉన్న భారత్ యొక్క నేవల్ మూవ్మెంట్స్ను అబ్జర్వ్ చేయడం. గోఫాన్ హై రెజల్యూషన్ ఇమేజింగ్ శాటిలైట్స్, దీని యొక్క పని ఇండియా యొక్క మిలిటరీ పోస్టుల పైన నిఘాను ఉంచి హై రెజల్యూషన్ ఇమేజెస్ను తీయడం. బేదోన్ నావిగేషన్ శాటిలైట్స్, దీని యొక్క పని ఏంటి అంటే మిజైల్స్ను గైడ్ చేయడం. ఎలింట్ శాటిలైట్స్, దీని యొక్క పని రాడార్స్ అండ్ మిజైల్స్ అండ్ షిప్స్ను కూడా గైడ్ చేయడం. చైనా ఈ శాటిలైట్స్ ద్వారా భారత సైన్యంపై అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఇండియన్ మిలిటరీ పోస్టులపై నిఘాను ఉంచుతుంది. యుద్ధ సమయంలో ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియన్ ట్రూప్స్ ఎక్కడున్నారు, మన INS విక్రాంత్ ఎక్కడి వరకు వచ్చింది, ఇండియన్ యుద్ధ విమానాలు ఎక్కడ మోహరిస్తున్నారు అనే శాటిలైట్ డేటా మొత్తం పాకిస్తాన్ ఆర్మీకు ఇచ్చింది చైనా శాటిలైట్స్. చైనా ఇచ్చింది అని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీకు చెందిన జనరల్ అనిల్ చౌహాన్ దీన్ని అక్నాలెడ్జ్ చేశారు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ కూడా చైనా హై రెజల్యూషన్ ఇమేజరీ శాటిలైట్ సపోర్ట్ మాకు ఇచ్చింది అని చెప్పారు. సో మనం నెక్స్ట్ రాబోయే యుద్ధాల్లో మొదటగా చైనీస్ శాటిలైట్స్ను ధ్వంసం చేయాలి లేదా బ్లైండ్ చేయాలి. పాకిస్తాన్ చైనా యొక్క JF-17 యుద్ధ విమానాలు వాడుతూ ఉంటుంది. చైనా యొక్క PL-15 ఎక్స్పోర్ట్ వర్షన్ మిజైల్స్ను వాడుతుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న 60% మిజైల్స్ అన్ని చైనా యొక్క మిజైల్సే. ఈ పాకిస్తానీ మిజైల్స్కు కూడా గైడెన్స్ ఇచ్చేది చైనీస్ శాటిలైట్సే. పాకిస్తాన్ దగ్గర శాటిలైట్ సిస్టమే లేదు. ఈ మ్యాప్ చూడండి. టిబెట్ నుండి ఒకవేళ చైనా అరుణాచల్ ప్రదేశ్పై మిజైల్ను ఫైర్ చేస్తే ఈ మిజైల్కు దారి చూపించేది పైనున్న బైదోన్ నావిగేషన్ శాటిలైట్సే. ఈ స్పై శాటిలైట్సే మొత్తం గేమ్ ఆడుతూ ఉంటాయి. మనం యుద్ధ సమయంలో చైనీస్ శాటిలైట్స్ను బ్లైండ్ చేయాలి, ధ్వంసం చేయాలి. చైనీస్ శాటిలైట్స్ను లేపేయడానికి S-500 మనకు 100% ఉపయోగపడుతుంది. అందుకనే పదే S-500 గురించి మాట్లాడుతున్నా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. S-500 శాటిలైట్స్ ను ఎలా ధ్వంసం చేస్తుంది అంటే S-500 స్పెషల్ మిజైల్ ను లాంచ్ చేస్తుంది. ఇది భూమి కక్ష అంటే లోవర్ అర్త్ ఆర్బిట్ వరకు వెళ్ళగలుగుతాయి.
S-500 యొక్క మిజైల్స్ యొక్క స్పీడ్ మ్యాక్ 7 అంటే గంటకు 10,000 కిలోమీటర్ల వేగం అనమాట. ఇంత వేగం ఎందుకు అంటే పైన శాటిలైట్స్ గంటకు 27,000 కిలోమీటర్ల వేగంలో చాలా ఫాస్ట్గా ఎక్స్ట్రీమ్ ఫాస్ట్గా తిరుగుతుంటాయి కాబట్టి ఇంత స్పీడ్ కావాలి అనమాట. ఇంత స్పీడ్ S-500 జనరేట్ చేయగలుగుతుంది. ఇప్పుడు పైన శాటిలైట్స్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంటాయి. ఈ మిజైల్స్ ఏం చేస్తాయి అంటే కొలిషన్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాయి. అంటే గుండ్రంగా ఇవి తిరుగుతుంటాయి కదా, సో ఫ్యూచర్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర ఈ శాటిలైట్ వస్తుంది అనగా ఆ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇవి నిలబడి ఉంటాయి. సో హిట్ టు కిల్ అనమాట, డైరెక్ట్ కొలిషన్. ఇది డైరెక్ట్గా హిట్ కాదు, కొలిషన్ అవుతుంది అనమాట. గంటకు 27 కిలోమీటర్ల వేగంతో శాటిలైట్స్ వస్తూ ఉంటాయి. S-500 మిజైల్ శాటిలైట్ తో కొలైడ్ అవుతుంది, లేదా శాటిలైట్ దగ్గర ఈ మిజైల్ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది. తద్వారా శాటిలైట్ అనేది బ్లైండ్ అయిపోతుంది. మనకు శాటిలైట్ ధ్వంసం కావడం కాదు, శాటిలైట్ వర్క్ కాకుండా చేయాలి అనమాట. ఎందుకు చైనా దీన్ని అపోజ్ చేస్తుంది అంటే S-500 చైనాకు చాలా పెద్ద థ్రెట్. ఇన్ని రోజులు చైనా తమ యొక్క శాటిలైట్స్ ద్వారా ఇండియన్ ఓషన్పై, ఇండియాపై, ఇండియన్ మిలిటరీ పోస్టులపై నిఘా ఉంచుతుంది. ఈ రోజు కూడా ఇండియన్ నేవీ నోటామ్ను జారీ చేసింది 2 చోట్ల, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ దగ్గర నోటామ్ జారీ చేసి మిజైల్ టెస్ట్ చేయాలి అనుకుంటే చైనా యొక్క సర్వీలియన్స్ శాటిలైట్స్, చైనా యొక్క సర్వీలియన్స్ షిప్స్ అక్కడ చేరుకున్నాయి కాబట్టే నోటామ్ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. చైనా భారత్ను చాలా పెద్ద థ్రెట్గా భావిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ మాదే అని మొన్న ఒంటి కాళ్ళ మీద నిలబడింది. ఇండియన్ అమ్మాయిని 18 గంటలు షాంఘై ఎయిర్పోర్ట్లో ఆపేశారు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది చైనా నుండి ఒరిజినేట్ అయినా కూడా దీని యొక్క మోస్ట్ ఆఫ్ ద వాల్యూమ్ వాటర్ అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది కాబట్టి చైనా అరుణాచల్ ప్రదేశ్ను క్లైమ్ చేయడానికి చూస్తోంది. S-500 ఉంటే చైనీస్ శాటిలైట్స్ ఇండియన్ ఎయిర్ స్పేస్లో తిరగలేవు కాబట్టే చైనా భయపడుతుంది. అమెరికా ఎందుకు భయపడుతుంది అంటే వన్స్ మనకు S-500 వచ్చేస్తే మనం పూర్తిగా రష్యా పైన ఆధారపడతాం. ఇది అమెరికాకు ఇష్టం లేదు. అమెరికా కూడా తమ యొక్క శాటిలైట్స్తో ఇండియాపై నిఘాను ఉంచుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇండియన్ ఓషన్ దగ్గర. సో ఇండియా స్ట్రాంగ్ అవ్వడం అమెరికాకు ఇష్టం లేదు. పాయింట్ నెంబర్ 1. S-400 2018లో మనం రష్యా నుండి కొనడానికి ముందు కూడా క్యాట్సా శాంక్షన్స్ మనపైన అమెరికా వేయాలని చూసింది. అయితే మన దౌత్యవేత్తలు చాలా తెలివిగా మాట్లాడి S-400ను కొనుక్కున్నాం. అయితే S-500ను చాలా గట్టిగా అమెరికా అపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. S-500 ఇంకా ఎక్స్పోర్ట్ వర్షన్ తయారు కాలేదు. రష్యా యొక్క ఇంటర్నల్ మిలిటరీ S-500ను చెక్ చేస్తోంది అనమాట. వన్స్ ఎక్స్పోర్ట్ వర్షన్ తయారైతే రష్యా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. మేబీ 2 to 3 years పట్టొచ్చు అనమాట. చైనా ఎందుకు అపోజ్ చేస్తుంది అంటే చైనా మొత్తం ఏషియాకు రారాజులాగా భావిస్తూ ఉంటుంది. S-500 మన దగ్గర వచ్చేస్తే చైనా మూసుకోవాలి కాబట్టే చైనా భయపడుతుంది, అపోజ్ చేస్తుంది, రష్యా పైన ఒత్తిడి పెడుతుంది. రష్యా కమ్యూనిస్ట్ దేశం, చైనా కూడా కమ్యూనిస్ట్ దేశమే కాబట్టి ఇలాంటి అడ్వాన్స్డ్ నెక్స్ట్ జనరేషన్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియాకు అమ్మద్దు అని ఒత్తిడి పెడుతుంది. అయితే రష్యా ఇండియా పైనే ఒగ్గుతుంది, ఇండియాతోనే ఎంగేజ్ అవుతుంది, చైనాను నమ్మదు. డెఫినెట్గా S-500 అనేది గేమ్ చేంజర్, రష్యా మనకు అమ్ముతుంది. ఇక B-2 బాంబర్స్ అని చాలా హైప్ చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా B-2 బాంబర్స్ వచ్చేసి ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ను లేపి అవతల వేశాయి. B-2 బాంబర్స్ దగ్గర స్టెల్త్ ఉంటుంది. ఈ స్టెల్త్ ను మామూలు యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ డిటెక్ట్ చేయలేవు. అయితే S-500 ఎలా డిటెక్ట్ చేస్తుంది అంటే S-500 దగ్గర VHF బ్యాండ్ రాడార్స్, UHF బ్యాండ్ రాడార్స్ ఉంటాయి. ఈ రాడార్స్ దగ్గర లాంగర్ వేవ్ లెన్స్ ఉంటాయి. స్టెల్త్ కోటింగ్ ఈ వేవ్ లెన్స్ దగ్గర పని చేయదు. F-22, F-35, B-2 వంటి యుద్ధ విమానాలను కూడా S-500 పసిగడుతుంది, డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. దీని యొక్క ఫ్రీక్వెన్సీనే చాలా హై అక్యురసీతో తయారు చేసి ఉంటారు. S-500 మల్టిపుల్ స్టేషన్ ట్రాకింగ్ చేస్తాయి అన్నమాట, ఒకే చోట ట్రాక్ చేయదు. స్టెల్త్ జెట్ మల్టిపుల్ స్టేషన్ ట్రాకింగ్కి దొరికిపోతాయి. ముఖ్యంగా S-500 ఎయిర్లో ఉన్న టర్బులెన్స్ను డిటెక్ట్ చేస్తాయి. స్టెల్త్ జెట్స్ టర్బులెన్స్ను క్రియేట్ చేస్తాయి కదా, తద్వారా స్టెల్త్ జెట్స్ యొక్క F-35, B-2 బాంబర్స్ యొక్క లొకేషన్ ఇవి డిటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో S-500 అనేది గేమ్ చేంజర్గా మారింది. F-35, F-22, స్టెల్త్, B-2 బాంబర్స్ వీటన్నిటికీ ఇది నైట్ మేర్గా మారనుంది. ఇలాంటి S-500ను రష్యా అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికాకు చెక్ పడుతుంది కాబట్టి అమెరికా దీన్ని అపోజ్ చేస్తుంది అన్నమాట. రష్యాకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే, ఎక్స్పోర్ట్ వర్షన్ రెడీ అయిపోతే మేబీ 2028లో లేదా 2029లో S-500 కూడా మన దగ్గర రానుంది. ఒక్క S-500 అనేది 3 S-400తో సమానం. S-500 మన దగ్గర ఉండాలి. అప్పుడే పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని జస్ట్ ఒక 100 కిలోమీటర్ పైకి లేపాలన్నా భయపడాలి.
2000 కిలోమీటర్ డిటెక్షన్ రేంజ్ అంటే ఇరాన్ యొక్క 50%, చైనా యొక్క 60% మన డిటెక్షన్ రేంజ్లో ఉంటుంది. ఎవరు ఎక్కడ ఎలాంటి లలిత కళలు చేస్తున్నారు అనే విషయాలన్నీ మనకు తెలిసిపోతాయి. సో ఈ విధంగా S500 గురించి రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.